డైట్ చేయాలనుకున్నోళ్ళందరికీ నేనొక విషయం చెప్తున్నాను. ఎందుకో షేర్ చేయాలనిపిచ్చింది. ఏమీ లేదండి. మార్నింగ్ మీరు తింటారు కదా! ఒక 4 ఇడ్లీ తినేవాళ్ళు ఒక 3 ఇడ్లీ తినండి. ఒక 2 మంత్స్ తర్వాత 2 ఇడ్లీ తినండి. అలా కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి చేతిలో మన బాడీ పెట్టి మనం డైట్ చేసే కంట, మన చేతిలో మన రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం ఉంటుంది కాబట్టి మనకి మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా! ఆఫ్టర్‌నూన్ కొంచెం రైస్ పెట్టుకోండి. కర్రీ ఎక్కువ తినండి. తంబి ఫుల్ అయ్యేలాగా. ఈవినింగ్ మీ ఇష్టం చపాతీ ఉంటాయి గదా! అవి. కానీ ఎందుకు నానగడ్డి ఓట్స్ అని, మళ్ళీ మిల్క్ షేక్స్ అని, ఏదైనా ప్రోటీన్ అనేది, ఫైబర్ అనేది మనకు నచ్చింది మనం తింటేనే మన బాడీ కూడా యాక్సెప్ట్ చేస్తది. ఇది నా ఒపీనియన్. అది ఎంతమందికి నచ్చుతదో నాకు తెలీదు. బట్ ఈరోజు కూడా ఎందుకో వీడియో తీయాలనిపించి తీశాననమాట. ఈరోజు మాది బంగాళదుంప కర్రీ అండ్ గోంగూర పికిల్. ఇది బాబుకి క్యారీస్ కలపడానికి పెడుతున్నా. యాక్చువల్‌గా మార్నింగ్ ఇచ్చేసాను. కానీ ఎందుకో చల్లగుంది గదా! కొద్దిగా వేడిగా తింటే ఇంకో 2 ముద్దలు ఎగస్ట్రా తింటాడని పట్టుకెళ్తున్నా. బాయ్.